ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా మాక్ డ్రిల్స్కి సంకేతాలు ఇచ్చేందుకు సిగ్నల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం అక్కడ అంతా సర్వం సిద్ధమైంది. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. ఎస్ భోగి, ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మరికాసేపట్లో కూడా ఆదేశాలు ఇవ్వబోతున్నాం. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో ఉంటాయి. 4 గంటలు ఇంకా మరొక 4 నిమిషాలు ఉంది. 4 నిమిషాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అటు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు అటు సివిల్ డిఫెన్స్ చీఫ్గా ఉన్న నాగిరెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దీంతో పాటు కూడా పెద్ద మొత్తం ఇక్కడ డిఫెన్స్ అధికారులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళందరూ కలిసి కూడా 4 గంటలకి అటు ఒక సైరన్ ఇస్తారు. సైరన్ ఇచ్చిన తర్వాత అక్కడ మాక్ డ్రిల్ మొదలవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే మా గుడిమల్కాపూర్లోని అవలానికి సంబంధించిన దాంట్లో మనం ఉండడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ నుంచి డైరెక్ట్గా పర్యవేక్షిస్తున్నారు, డైరెక్ట్గా చూస్తున్నారు. ఇక్కడ నుంచి అధికారులు అంటే అక్కడ జరగబోయే మాక్ డ్రిల్ కావచ్చు, అక్కడ జరగబోతున్న తీరు కావచ్చు, అక్కడ అధికారులు ఇవ్వబోతున్న ఆదేశాలు కావచ్చు. దాంతోపాటు పక్కనే ఉన్న మరొక అవలాంతో పాటు అవలాన్ నుంచి మొత్తంగా డ్రోన్ షాట్స్ మొత్తంగా చూడొచ్చు. డ్రోన్ ద్వారా కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఏరియాలు కూడా కావచ్చు, లేకుంటే దాని పక్కన ఉన్న కావచ్చు, లేకుంటే దాని కింది భాగంలో చేస్తున్న మాక్ డ్రిల్ కావచ్చు. వీటన్నిటిని కూడా అటు పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచే లైవ్లో డైరెక్ట్గా చూస్తున్నారు. దాన్ని పూర్తిగా క్లోజ్ షాట్లో చూసినట్లయితే అవలానికి సంబంధించి దాదాపు అందులో 400 పైచీలకు కుటుంబాలు ఉంటే మొత్తంగా అత్యంత పెద్ద అయిన కమ్యూనిటీ కాబట్టి అక్కడ చేస్తే ఒక ఇంపాక్ట్ ఉంటుందన్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి ఒక మాక్ డ్రిల్ చేయబోతున్నాయి. ఇప్పుడు 4 గంటల సమయంలో ఖచ్చితంగా